హలో ఫ్రెండ్స్, శ్రావ్స్ లిటిల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటనుకుంటున్నారా? ఆల్రెడీ thumbnail చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. అవునండి, మనమైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇలా లేచేసి బయట మొత్తం క్లీన్ చేసుకొని ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నానండి. ఎందుకంటే నాకు మంచి ముగ్గుసు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే మాకు కనిపించదు అనమాట, వెంటనే పోతుంది. అందుకని చెప్పి సింపుల్గా వేస్తూ ఉంటాను ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి. అయితే ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయిపోయామండి. వెహికల్ అయితే ఎక్కేసాము. ఎక్కడికి వెళ్తున్నామంటే బీచ్కి వెళ్తున్నాము. బందర్ బీచ్ అండి. మనకి ఏంటంటే కొంచెం లేట్గా వెళ్ళి లేట్గా వచ్చేయచ్చు. బట్ ఏంటంటే మా హస్బెండ్కి కాస్త పని ఉంది అని చెప్పారనమాట. ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేద్దాము అన్నారు. సో పిల్లలు అడుగుతున్నారు, వెళ్దామని చెప్పి 2-3 డేస్ నుంచి అనుకుంటున్నామండి. అందుకని చెప్పేసి ఇంకెందుకులే పోస్ట్ పోన్ చేయడం, ఒక 3 అవర్స్ ఉండేసి వచ్చేయచ్చు, మార్నింగే బయలుదేరదామని చెప్పి అన్నారనమాట మా హస్బెండ్. అనుకున్న తర్వాత ఆగడం ఎందుకు, పిల్లలు డిసప్పాయింట్ అవుతారు కదా అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. సండే ఎర్లీ మార్నింగ్ 5:30కి వెహికల్ ఎక్కామండి. 2 అవర్స్లో మనం బీచ్కి అయితే వెళ్ళిపోతాం కదా. మనము 7:30 కల్లా మనము బీచ్లో అయితే ఉన్నాము, 7:15 కల్లా. ఎందుకంటే మనం నిదానంగా అన్నీ చూసుకుంటూ వెళ్తూ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి ఎర్లీ మార్నింగ్ కదా. అందుకని చెప్పేసి మనం మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి అంతా చూసుకునేసరికి మనం నిదానంగా వెళ్ళటానికి 2 అవర్స్ పడుతుంది కదా మనకి జర్నీ. అందుకని చెప్పేసి 5:30కి స్టార్ట్ అయిన మేము 7:15 కల్లా బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మీకు టైమింగ్స్ అవన్నీ కూడా చూపిస్తాను, వీడియోలో చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా మేము బందర్ అయితే వచ్చేసామండి. బీచ్కి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి బోండా, పూరి, ఇడ్లీ, దోశ, వడ అన్నీ కూడా ఉన్నాయి. సో మేమేంటంటే ఇంకా పిల్లలిద్దరూ మైసూర్ బోండా తీసుకున్నారు, నేను వచ్చేసరికి పూరి తీసుకున్నాను, మా హస్బెండ్ కూడా మైసూర్ బోండా తీసుకున్నారనమాట. ఇలాగ నలుగురు తీసేసుకొని టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసరికి టీ లేదంటండి. ఇంకా మా హస్బెండ్ కాస్త పక్కన షాప్లో టీ ఉంటే తీసుకొచ్చారు. ఇద్దరం కూడా టీ తాగేసాము. ఇలాగ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకెళ్ళిపోదాము. బీచ్లో ఒక 3 అవర్స్ ఉన్నా కూడా మనకి ఏంటంటే ఇంకా ఆకలి అవ్వకుండా ఉంటుంది కదా. ఇంక ఇంటికి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసుకుందాంలే అనుకున్నాము. ఇంక ఇక్కడైతే టీ తాగుతూ ఉన్నాము ప్రశాంతంగా. ఎర్లీ మార్నింగ్ కదండి, వ్యూ కూడా చాలా బాగుంది. ఏంటంటే ఇంక మార్నింగే వచ్చేస్తే మనకి ఎండ వచ్చే టైంకి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఇంటి దగ్గర పని ఉందని చెప్పాను కదా మా హస్బెండ్కి. సో అందుకని మార్నింగే వచ్చేసాము. ఇంకైతే మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి బయలుదేరిపోయి. మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, జ్యువెలరీ బాగా ఫేమస్ అనమాట, చిలకలపూడి. ఆ షాప్స్ అన్నీ కూడా మేము టిఫిన్ చేసాం కదా అక్కడే ఉన్నాయి. బట్ మీకు చూపించడం మర్చిపోయాను. టైం చూపిస్తున్నాను చూడండి, 7:15 అలా అవుతుందన్నమాట. జస్ట్ 7:15 లోపే మేము బీచ్కి కూడా వచ్చేసాము. ఇక్కడ వచ్చేసాము చూడండి, అందరూ పిల్లలు మేము అందరం హాయ్ చెప్తున్నాము. మా హస్బెండ్ ఏంటంటే చాలా సిగ్గండి, తను అసలు వీడియోస్లో ఫొటోస్లో ఎక్కడ తీయించుకోవడం ఇష్టం ఉండదనమాట. బట్ మేము అడుగుతుంటే కాదనలేక ఇంకా కాస్త వీడియోలో అయితే కనిపించారు. బీచ్ చూసారు కదా, చాలా ప్రశాంతంగా ఉందండి. బట్ ఎర్లీ మార్నింగ్ అయినా కూడా అప్పుడే ఎండ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. 7:30 అయిపోతుంది కదా ఆల్మోస్ట్. ఫుల్గా ఉంటున్నారండి క్రౌడ్ అయితే. ఎప్పుడు వచ్చినా కూడా అందరూ కూడా మనకి ఏంటంటే లైఫ్ అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, సో అందరూ కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి అనే దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా ఈ రోజుల్లో. అందుకని చెప్పేసి మనకి ఇలాగా బీచ్కి అయితే వస్తూ ఉన్నారు అందరూ కూడా. ఫస్ట్ అయితే పిల్లలు వెళ్ళారు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ని కూడా రమ్మన్నాను, మేమిద్దరం కూడా వెళ్దామని. బట్ ఏంటంటే తనకి వాటర్ అంటే కాస్త భయం. అందులోనూ ఏంటంటే మనకి కార్ కీసు, మొబైల్స్ అన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పేసి ఇంక నేను రానులే, ఇంక నువ్వు వెళ్ళు అన్నారు. ఇంక నేను కూడా వెళ్ళిపోయాను. ఇంక ముగ్గురం వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట వాటర్లో. మనకి కొంచెం ఏమంటారు, ఇసుక ఎక్కువగా ఉంటుందండి, మురుకులుగా ఉంటాయి, కాస్త సాల్ట్గా ఉంటాయి కదా వాటర్ అనేవి, మనకి తెలిసిందేగా. ఇంకా కానీ బీచ్లో అంటే అదొక సరదా కదా. ఇంకా అలాగా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను కూడా వెళ్ళానన్నమాట. ఆ తర్వాత మీకు ఆ క్లిప్ కూడా కనిపిస్తుంది వీడియోలో. అయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కూడా మీకు ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ప్రతిదీ కూడా.
మేము అప్పుడప్పుడు బీచెస్‌కైతే వస్తూ ఉంటామండి. బందర్ బీచ్‌కి లాస్ట్ టైమ్ ఒకసారి వచ్చాము. ఇంకా తర్వాత వేరే బీచ్‌కెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ బందర్ బీచ్‌కైతే వచ్చామండి. మనకి చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. పిల్లలు చూసారా సరదాగా ఆడుకుంటున్నారు వాటర్‌తో అయితే. అందుకే వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక 3 అవర్స్ అయినా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి రావటం జరిగింది. ఇంకా నేను గూడా వెళ్తానండి. ఒక 5 మినిట్స్‌లో. అలాగే వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఇంకా ముగ్గురం కలిసి సరదాగా ఎంజాయ్ చేశాము. అలలు కూడా మరీ ఎక్కువగా లేవు, తక్కువగా లేవండి. మామూలుగా ఉన్నాయన్నమాట. మనకి కొంచెం సెక్యూరిటీ అదంతా కూడా ఉంటుంది గదా! మనకి కొంచెం లోపలికెళ్తున్నారన్నా, సైడ్‌కెటన్నా వెళ్తున్నా గూడా వాళ్ళు చెప్తూ మనకైతే. ఇంకా చూసారు గదా! నేను గూడా వెళ్ళిపోయి పిల్లలతో జాయిన్ అయ్యాను. ఇంకా సరదాగా ఆడుకున్నాము అందరం కూడా చాలా సేపయితే. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చారండి వాటర్‌లోకి. ఇంకా కీ అంతా అవన్నీ ఒక చోట పెట్టేసి వెళ్ళామనమాట. ఇంక ఈసారైతే ఇంక రానులే అని చెప్పి అన్నారు. ఇంకా మేము కూడా ఎందుకులే ఇంక ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంకా ఎక్కువగా అడగలేదనమాట. ఇంకా 3 అవర్స్ మేమే స్పెండ్ చేసాము బీచ్‌లో అయితే హ్యాపీ సరదాగా అనమాట. చూస్తున్నారు గదా! పిల్లలతో పాటు నేను కూడా చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేశాను. ఇంకా పెద్ద, చిన్న ఏం లేదు కదండీ! మనం ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్స్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో కూడా. సో, అదనమాట. ఇంకా బీచ్‌లో ఆడుకుంటూనే పిల్లలైతే బయటకొచ్చేసి ఐస్ క్రీమ్ అన్నారు. ఈ టైంలో కూడా వాటర్‌లో ఉండి మళ్ళీ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందిరా వద్దు అన్నా కూడా పిల్లలైతే లేదు ఇంకా కావాలి అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా తిన్నాను. బట్ ఏంటంటే ఆ క్లిప్ అనేది మేము వీడియో షూట్ చేయలేదు. జస్ట్ ఫోటో ఒకటే తీసినట్టున్నారు. అది యాడ్ చేయడం మర్చిపోయాను నేను. తర్వాత ఇక్కడొచ్చేసరికి ట్రాక్టర్స్ ఉన్నాయండి. పిల్లలు ఇంకా సరదాగా ఎక్కుతారని చెప్పి తీసుకొచ్చేసాము. ఒక్కొక్కళ్ళకి 100 రూపీస్ అంటండి. అంటే పర్ ట్రిప్ అనమాట 100 రూపీస్. ఇంకా ఇద్దరు 2 టైమ్స్ ఎక్కినట్లు ఉంటుంది గదా! అని చెప్పి ఎవరికి వాళ్ళు విడివిడిగా ఎక్కకుండా ఫస్ట్ మా బాబు డ్రైవ్ చేసేటప్పుడు పాపని కూర్చోబెట్టాము. పాప డ్రైవ్ చేసేటప్పుడు మా బాబు కూర్చున్నాడనమాట. ఇలాగ. పాప అంటే మా సిస్టర్ వాళ్ళ పాప అండి. అక్క వాళ్ళ పాప అనమాట. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు బాబు ఉన్నాడు కదా! వాడికేంటంటే బయటికి ఎక్కువగా రావటం ఇష్టం ఉండదండి. లాస్ట్ టైమ్ అంటే అక్క, బావగారు ఇద్దరొచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు వాడొచ్చాడు. పాపకి హాలిడేస్ లేవనమాట అప్పుడు. ఇంక ఈసారైతే పాపొచ్చింది. బాబు నేను రాను అన్నాడు. బీచ్‌కెళ్తున్నాం రారా సరదాగా ఉంటుంది అని చెప్పినా గూడా, లేదు ఆల్రెడీ నేను చూసేసాను గదా! నేను రాను అని చెప్పాడు. సరే పోనీలే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకిక్కడొచ్చేసరికి ట్రిప్ అయితే అయిపోయిందనమాట. వచ్చేసారు మళ్ళీ. పిల్లలకైతే చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. తర్వాత ఇంకిప్పుడొచ్చేసరికి బాబు దిగిపోయాడు. పాప డ్రైవ్ చేయటానికైతే ఎక్కుతుందనమాట. ఒక ఫోటో తీద్దాం ఉండండమ్మా అంటే మళ్ళీ ఎక్కుతున్నారనమాట. ఇలా ఫోటో తీసిన తర్వాత మళ్ళీ పాప అయితే డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వెళ్ళొస్తారు పిల్లలిద్దరూ కూడా. చూస్తున్నారు గదా! ఫోటో తీసిన తర్వాత ఇంకా పాప డ్రైవ్ చేయటానికి కూర్చుంది. ఇంక బాబు సైడున కూర్చున్నాడు ఈసారి. మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వెళ్ళొచ్చారు. ట్రిప్‌కి 100 రూపీస్ అంటండి. జస్ట్ ఓన్లీ 1 ట్రిప్ మాత్రమే వేస్తారండి. ఇక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారనమాట అంతే. ఎక్కువ సార్లు ఏమీ ఉండదు. జస్ట్ ఓన్లీ 1 ట్రిప్ అంతే. ఇప్పుడైతే పాప డ్రైవ్ చేస్తుందనమాట. పెద్దవాళ్ళందరూ గూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ పెద్దవాళ్ళు గూడా ఇలా ట్రిప్ అయితే వేస్తున్నారు. అతను మమ్మల్ని కూడా అడిగారనమాట. సార్ మీరు కూడా వెళ్తారా అంటే, ఆ! మనకేముందిలేండి పిల్లలు వేస్తే చాలు అని చెప్పి అన్నారు మా హస్బెండ్. సో, ఇంక పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. ట్రిప్ అయిపోయిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఫోటోస్ తీసాం గదా! ఇంకా 2 ట్రిప్స్ అయిపోయాయి కాబట్టి 200 రూపీస్ అనమాట. ఇంకిక్కడైతే స్టార్ట్ అయిపోయామండి. చూస్తున్నారు గదా! మేమేంటంటే ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అన్నట్లుగా ప్రతిసారి మేము బట్టలైతే తీసుకెళ్తున్నాము. కాకపోతే అక్కడ వాష్‌రూమ్స్ సరిగ్గా లేక మేము అలాగే వచ్చేసాము. టైం చూస్తున్నారు గదా! 10:30 అయిందండి. 7:30 నుంచి 10:30 వరకు ఎంజాయ్ చేశాము. 3 అవర్స్ అనమాట. ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా! వెదర్ అదంతా కూడా మార్నింగే కాబట్టి ఇప్పుడు కూడా చల్లగానే ఉంది. మేము రిటర్న్ అయిపోయేటప్పుడు మధ్యలో వర్షం తగిలిందండి. ఇలాగ వర్షం పడుతూ ఉంది. పెద్ద వర్షం వచ్చేసిందనమాట. మళ్ళీ కాస్త ముందుకొచ్చేసరికి వర్షం అయితే ఏం లేదండి. అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటుంది కదా! అలా అనమాట. ఇక్కడ చూడండి వర్షం ఏమీ లేదు. మళ్ళీ ఇంటికొచ్చేసరికి విజయవాడలో కూడా ఏమీ లేదండి వర్షం అయితే సండే రోజు.
ఇంకిలాగా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయిపోయాము. ఈలోపు మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. సండే కదా! ఇంకిలాగా కర్రీ అయితే చేసేసాము. పాపం మా హస్బెండే సపోర్ట్ చేస్తారండి. చాలా అంటే చాలా. మాకు ఏ మెయిడ్స్ ఎవరు కూడా లేరు. మేమే ఇంకా ఇద్దరం కలిసి చేసుకుంటాము ఇంట్లో వర్క్స్ అయితే. నేను వీడియోస్ చేసుకుంటూ అన్నీ చేసుకోగలుగుతున్నానంటే మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఎంతో ఉండబట్టే నేను ఇదంతా కూడా చేయగలుగుతున్నానండి. ఇక్కడ చూసారా నా ఓల్డ్ శారీతో న్యూ లుక్ అనమాట. మా మ్యారేజ్ శారీ అండి ఇదైతే, పట్టు శారీ అనమాట. అప్పుడు 4000 అలా పెట్టి తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు కాదు కదండి, 15 ఇయర్స్ బ్యాక్ అనమాట. చూడండి దానికి బ్లౌజ్ అనేది మనకు అప్పట్లో చాలా చిన్నవాళ్ళం కాబట్టి సెట్ అవ్వట్లేదు ఇప్పుడు. సో అందుకని చెప్పేసి కాంట్రాస్ట్లోనే నేను బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ రెడీమేడ్గానే తీసుకున్నా. రెడీమేడ్ అంటే స్టిచ్చింగ్ కాదండి, మనకి వర్క్ మాత్రమే విత్ మెటీరియల్తో వేసిస్తారు. అలా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాను. చూసారు కదా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మనకి మన వీడియోస్లో ఆల్రెడీ షాపింగ్ వీడియోస్లో నక్షత్ర సిల్క్స్ అని చెప్పేసి వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళ పెద్ద బాబుది మ్యారేజ్ అనమాట. మ్యారేజ్కి వెళ్ళటానికి అని చెప్పేసి ఇలా రెడీ అయిపోయాను. నా ఓల్డ్ శారీ న్యూ లుక్ అనమాట. చాలా బాగుందండి శారీ అయితే, డార్క్ కలర్ కదా. బట్ ఏంటంటే ఎక్కువ రోజులు బీరువాలో ఉండటం మూలాన కొంచెం నాకు ఎందుకో తేడాగా అనిపించి మళ్ళీ బాగుండదని చెప్పేసి ఇంకా మళ్ళీ శారీ అయితే మార్చేసుకున్నానండి. ఇదైతే ఇంకా ఇలాగా సిల్క్ శారీయే, బట్ హెవీ వర్క్ వస్తుందండి. కింద లంగావణి టైప్ వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ హుక్ పెట్టించి స్టిచ్ చేయించుకున్నాను. చాలా బాగుంటుంది శారీ అయితే, నాకు చాలా ఇష్టం అనమాట. మనకి ఇది ఏంటంటే సింగిల్ స్టెప్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలాగా సింగిల్ స్టెప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇలా రెడీ అయిపోయాను మ్యారేజ్కి అయితే. ఇంకా మ్యారేజ్కి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు క్లిప్ ఏం తీయలేదండి. ఇంకా డైరెక్ట్గా మ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదండి, మన విజయవాడలో కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జరుగుతుందన్నమాట మ్యారేజ్. ఇక్కడికైతే వచ్చేసాము. పెళ్ళికొడుకు కనిపిస్తున్నారు చూసారు కదా. ఇక్కడ కాసేపు స్పెండ్ చేసాము, అందరికీ కనిపించాము, సరదా సరదాగా గడిపేసి తర్వాత అయితే ఇంకా మేము డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. గిఫ్ట్ అది ఇచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్లి కొడుకుని చూపిస్తున్నాను చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కూతురు అనమాట. పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. చాలా బాగుంది అంతా కూడా. మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాము నక్షత్ర సిల్క్స్ నుంచి. హోల్సేల్ షాప్ అండి. ఇంకెక్కడైతే డిన్నర్ అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము. వీడియో ఏం షూట్ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.